తమ్నైల్ చూసే ఉంటారు. డిసెంబర్ 4th and 5th ఈ 2 రోజులు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. ఇదేదో సాదా సీదా పర్యటన కాదు. మీరు కావాలంటే చూసుకోండి. పుతిన్ విజిట్ తర్వాత ఇండియా యొక్క డిఫెన్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్ యొక్క తలరాతలు మారిపోనున్నాయి. మండే రోజు మార్కెట్లో తాండవమే. ఈ విజిట్ తర్వాత S-400, S-500, Su-57 హైపర్సోనిక్ మిజైల్స్, బుర్వెష్నిక్ వంటి మిజైల్ టెక్నాలజీ ఇలాంటివి ఎన్నో డిఫెన్స్ ఒప్పందాలు జరగనున్నాయి. రష్యన్ ఆయిల్ డీల్స్ గురించి కూడా క్లారిటీ రానుంది. ఎన్నో సర్ప్రైజెస్ ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ లో అందరూ చర్చిస్తున్న విషయం పుతిన్ యొక్క సెక్యూరిటీ. న్యూఢిల్లీలో పుతిన్ కు 5 లేయర్ సెక్యూరిటీను అందించారు. పుతిన్ కంటే ముందు రష్యా నుండి 50 మంది కమాండర్స్ భారత్ లో దిగారు. ఈ 50 మంది ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అంటే FSO టీమ్ కు చెందినవారు. ఈ 50 మంది పుతిన్ ఉండబోయే హోటల్, పుతిన్ వెళ్లే రూట్స్, పుతిన్ తినే రెస్టారెంట్స్, బ్యాంకెట్ హాల్స్, మీటింగ్ రూమ్స్ అన్నిటినీ ముందుగానే ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. రష్యన్ FSO టీమ్ కు అండగా SPG ఉంది. SPG అంటే ఎవరో తెలుసు కదా, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. యాక్చువల్లీ ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో భాగంగానే చెక్ చేస్తున్నారు. SPG ప్రధానికి సెక్యూరిటీ ఇస్తుంది. పుతిన్ సెక్యూరిటీ టీమ్ కు అన్ని విధాలుగా SPG తోడుగా ఉంది. SPG FSO తో కలిసి చేస్తున్న పనులేంటి అంటే ఎలక్ట్రానిక్ జామర్స్ ను సెటప్ చేస్తున్నారు. ఎక్కడైనా బాంబ్ పెట్టారని ముందుగానే చెక్ చేస్తున్నారు. స్నైపర్ పాయింట్స్ ను అంటే పైనుండి ఎవరైనా పుతిన్ పై దాడి చేసే అవకాశాలు, ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది చెక్ చేస్తున్నారు. న్యూఢిల్లీ యొక్క ఎయిర్ స్పేస్ మొత్తాన్ని తమ కంట్రోల్లో తీసుకున్నారు. న్యూఢిల్లీలో హై అలర్ట్ ను ప్రకటించారు. CCTV మొత్తాన్ని SPG తమ కంట్రోల్లో తీసుకుంది. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుటిన్ రేపు సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. రాత్రి మోడీ గారితో ప్రైవేట్ డిన్నర్ ఉంటుంది. డిసెంబర్ 5th రోజు మీటింగ్స్ ఉంటాయి. తర్వాత రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడ నుండి రాజ్ ఘాట్ లో ఉన్న మహాత్మా గాంధీ గారి మెమోరియల్ కు వెళ్తారు. తర్వాత హైదరాబాద్ హౌస్ లో ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ తర్వాత భారత మండపంలో కూడా ఒక ఈవెంట్ ఉంటుంది అన్నమాట. ఇది పుతిన్ గారి ఐటినరీ. ఈ 2 రోజులు పుతిన్ యొక్క పూప్ ను అంటే పుతిన్ యొక్క న్యాచురల్ వేస్ట్ ను కూడా సూట్ కేసులో దాచిపెడుతున్నారు. పుతిన్ యొక్క యూరిన్ అండ్ అశుద్ధాన్ని ఎందుకు సూట్ కేసులో దాచిపెడుతున్నారు అనేది లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ 50 మంది FSO ఆఫీసర్స్ ఇండియాలో ఉన్నారు కదా. పుతిన్ తో పాటు ఇంకొక 130 మంది కూడా రానున్నారు. పుతిన్ తో పాటు పుటిన్ బాడీ డబుల్స్ కూడా రానున్నారు. పుతిన్ లాగే సేమ్ డిట్ టు డిట్, సేమ్ హైట్, సేమ్ బాడీ ఉన్న వాళ్ళు కూడా రానున్నారు. పుతిన్ ప్రైవేట్ ఎలైడ్ సీక్రెట్ ఆర్మీ అయిన ప్రెసిడెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ అంటే SBP టీమ్ కూడా పుటిన్ తో పాటు రానున్నారు. పుటిన్ కు 5 లేయర్ సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ఎందుకంటే పుతిన్ ప్రాణాలకు ముప్పు ఉంది. భారత్ లో ఉన్న కొంతమంది 0.5 గాళ్ళు పుతిన్ ను చంపి భారతదేశ పరువు ప్రపంచ వ్యాప్తంగా తీయడానికి చూస్తున్నారు. ఆల్రెడీ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. మోడీ గారిని చంపడానికి ఢాకాలో ప్లానింగ్ జరిగింది. పుటిన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పుతిన్ ను చంపడానికి CIA సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఢాకా, నేపాల్ కు అమెరికన్ గూఢచారులు అత్తారింటికి వచ్చి వెళ్ళినట్లు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇండియాలో కూడా CIA మూవ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టే పుటిన్ ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అందరికీ ఉంది. పుటిన్ 5 లేయర్ సెక్యూరిటీలో ఒకటి ఇన్నర్ రింగ్. ఇన్నర్ రింగ్ లో పుతిన్ తో పాటు 50 మంది FSO ఆఫీసర్స్, 20 మంది SBP ఆఫీసర్స్, పుతిన్ బాడీ డబుల్స్ ఉంటారు. పుతిన్ పై దాడి జరిగితే వీళ్ళు పుతిన్ ను ఎవాక్యువేట్ చేసి సేఫ్ ప్లేస్ కు తీసుకువెళ్తారు. పుతిన్ పై వచ్చే బుల్లెట్స్ ను ఫస్ట్ వీళ్ళే తీసుకుంటారు. 24/7 పుతిన్ వెంటే వీళ్ళు ఉంటారు. పుతిన్ మార్నింగ్ చేసే సహజ కార్యక్రమాలు, పుతిన్ యొక్క వేస్టేజెస్ ను బయట పడేయరు. సూట్ కేసు లో దాచి పెడతారు. అది కూడా సీల్ చేసి. ఈ సూట్ కేస్ నే పూప్ సూట్ కేస్ అంటారు. ఈ వేస్ట్ తో, యూరిన్ తో ఏంటి పని? అశుద్ధాన్ని ఏం చేసుకుంటారు అంటే బయాలజికల్ వేస్ట్ ఈజ్ ఈక్వల్ టు డీప్ మెడికల్ ఇంటెలిజెన్స్. అంటే ఒకవేళ శత్రువులకు పుతిన్ వేస్ట్ దొరికితే దాన్ని ల్యాబ్ కు పంపి పుతిన్ కు క్యాన్సర్ ఉందా, స్టెరాయిడ్స్ లో ఉన్నాడా, వీక్నెస్ ఉందా, పుతిన్ కు కిడ్నీ లివర్ ఇష్యూస్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. జెనెటిక్ వల్నరబిలిటీస్, ఇమ్యూన్ సిస్టమ్ డిసార్డర్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ పుటిన్ కు ఆరోగ్య సమస్యలు ఉంటే పుతిన్ ను చంపడానికి ప్యాథోజన్స్ ను తయారు చేస్తారు. పుతిన్ కున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఎటువంటి ప్యాథోజన్స్ అయితే ఈజీగా పుతిన్ ను చంపేస్తాయో అటువంటి ప్యాథోజన్స్ ను విషాన్ని తయారు చేసుకుంటారు. ఒకవేళ పుతిన్ గారి వేస్టేజ్ లో పుతిన్ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది, ఫుల్ గా ఇంకా రేపో మర్నాడు అనేలా ఉన్నాడు ఈ వ్యక్తి, పుతిన్ ఈ సీరియస్లీ ఇల్ అనేది వీళ్ళకు తెలిసిపోతే ఏం చేస్తారో తెలుసా? రష్యాలో ఎంతో ఒత్తిడి తెస్తారు. రష్యాలో ఇన్నర్ సర్కిల్స్ ద్వారా తిరుగుబాట్లను తీసుకొస్తారు. పుతిన్ పైన ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వేసి ఆ ప్రెషర్ కారణంగా పుతిన్ చనిపోయేలా చేస్తారు. సో శత్రువులకు పుతిన్ ఆరోగ్యం క్షీణించిందా?
క్యాన్సర్ ఉందా, ఏవైనా ఇతరత్ర రోగాలు ఉన్నాయా అనేది తెలియాలి. సో ఇవి తెలియాలి అంటే పుతిన్ యొక్క DNA వీళ్ళకు కావాలి. యూరిన్, అశుద్ధం, వేస్ట్ ఏదైనా ఒక శాంపుల్ కావాలి. ఈ శాంపుల్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు కాబట్టే పుతిన్ యొక్క అన్ని మూమెంట్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా అసలు పుతిన్ ఈ భూమి మీద ఉన్నాడా లేదా అనేది చాలా మందికి డౌట్. పుతిన్ బాడీ డబుల్స్ ద్వారా కొంతమంది పుతిన్ ఉన్నట్లే చూపిస్తూ వెనక నుండి గేమ్ ను ఆడుతున్నారా అనేది కూడా వీళ్ళకు తెలియాలి. DNA మ్యాచింగ్ చేయడానికి కూడా पुतिन वेस्ट అనేది వీళ్ళకు ఉపయోగపడుతుంది. व्लादिमीर पुतिन की विदेश यात्राओं में सुरक्षा के इंतजाम किसी फिल्मी सीन से कम नहीं होते। उनके साथ हमेशा एक ब्रीफकेस रहता है जिसे कहते हैं पुतिन का पू ब्रीफकेस। सुनने में भले अजीब लगे लेकिन इसके पीछे बेहद गंभीर वजह है। दरअसल पुतिन के बॉडीगार्ड उनके मल मूत्र तक को सील पाउच में इकट्ठा कर रूस वापस ले जाते हैं। గేమ్ అర్థమైందా? చాలా మందికి డౌట్ ఏంటి అంటే పుతిన్ అసలు ఈ భూమి మీదే లేడు, ఎప్పుడో చనిపోయాడు. పుతిన్ బాడీ డబుల్స్ తోనే కొంతమంది రష్యాను పాలిస్తున్నారు అని చాలా మందికి డౌట్. ఈ సూట్ కేస్ ను పుతిన్ అన్ని చోట్ల సౌదీ, ఆస్ట్రియా, జపాన్, ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాలకు తీసుకువెళ్తాడు. పుతిన్ సెకండ్ సెక్యూరిటీ లేయర్ పేరు క్లోజ్ పెరిమీటర్. అంటే సెకండ్ లేయర్ లో SPG ఉంటుంది. PM మోడీ గారి సెక్యూరిటీ టీం SPG ఉంటారు. FSO ప్రీమియర్ టీం ఉంటుంది. ఢిల్లీ పోలీసులు VVIP యూనిట్ ఉంటుంది. NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే సెక్యూర్ రూమ్స్ ను, హాల్స్ ను, కారిడార్స్ ను ముందుగానే ఇన్స్పెక్ట్ చేస్తారు. బాంబ్ స్క్వాడ్స్ ను రంగంలో దింపుతారు. కెమికల్ హజార్డ్స్, బయో హజార్డ్స్ ఏమైనా ఉన్నాయా, రైసిన్ వంటి విషయాన్ని ప్రయోగిస్తారా లేదా కెమికల్ దాడులు ఏమైనా చేస్తారా అనేది చెక్ చేస్తారు. జర్నలిస్ట్, హాస్పిటాలిటీ స్టాఫ్ అన్నిటినీ మానిటర్ చేస్తారు. రూఫ్ టాప్స్ లో, బిల్డింగ్ పైన అన్ని చోట్ల సెకండ్ లేయర్ టీం ఉంటారు. పైనుండి ఎవరైనా స్నైపర్ లేపిస్తే అలా చేయకుండా ఉండడానికి సెకండ్ లేయర్ టీం అన్ని బిల్డింగ్స్ పైన ఉంటారు. లేయర్ 3 ఔటర్ పెరిమీటర్ అంటే వెన్యూక్ అవతల వైపు ఢిల్లీ పోలీస్, యాంటీ టెర్రర్ స్వాట్ టీమ్, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్ కమాండోస్, యాంటీ స్నైపర్ టీమ్స్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఇది థర్డ్ లేయర్. వీళ్ళ యొక్క రోల్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ను బ్లాక్ చేస్తారు. ట్రాఫిక్ ను ముందుగానే మేనేజ్ చేసి పెట్టుకుంటారు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందుగానే చూసుకుంటారు. ఎక్కడెక్కడ చోక్ పాయింట్స్ ఉండాలి అనేది చెక్ చేస్తారు. అన్ని వెహికల్స్ ను వీళ్ళు స్కాన్ చేస్తారు. కాన్వాయ్స్ ను, లేయర్స్ ను, స్ట్రీట్స్ ను, గేట్స్ ను, ఈవెన్ రోడ్స్ ను కూడా వీళ్ళు ముందుగానే చెక్ చేసి పెట్టుకుంటారు. ఫోర్త్ లేయర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెక్యూరిటీ జోన్. దీంట్లో ఢిల్లీ పోలీస్, పారామిలిటరీ ఫోర్సెస్ అంటే CRPF, CASF జవాన్లు ఉంటారు. రా ఏజెంట్స్, గూఢచారులు వీళ్ళందరూ ఫోర్త్ లేయర్ లో. స్నైఫర్ డాగ్స్, యాంటీ ఎక్స్ప్లోజివ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఫోర్త్ లేయర్ లో ఉంటాయి. ఫిఫ్త్ లేయర్ ట్రాఫిక్ పోలీస్, రష్యన్ సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ మేనేజ్మెంట్ టీం వీళ్ళందరూ ఫిఫ్త్ లేయర్ లో ఉంటారు అన్నమాట. సెంట్రల్ ఢిల్లీలో డ్రోన్స్ ను ఎగరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్స్ ను డైవర్ట్ చేస్తారు. ఇంటర్నల్ అండ్ సోషల్ మీడియా వీటన్నిటిని మానిటర్ చేస్తారు అన్నమాట. ఆ టైంలో కొత్త కొత్త న్యూస్లు బయటకు వస్తాయి. పుతిన్ గురించి మిస్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ను కూడా నడిపిస్తారు. కాబట్టి సోషల్ మీడియాను కూడా కట్టుదిట్టం చేస్తారు అన్నమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా పుతిన్ ను చూసుకొని ఉన్నారు. ఈ 2 రోజులు 5 లేయర్ సెక్యూరిటీ పుతిన్ చుట్టూ ఉంటుంది. పుతిన్ పైన ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు అన్నమాట. ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ లో డాక్టర్ నెట్వర్క్ సూసైడ్ బాంబింగ్ ద్వారా ప్రజలను చంపేశారు. ఈవెన్ ఢిల్లీ యొక్క ఎయిర్పోర్ట్ పై GPS స్పూఫింగ్ జరిగింది. మొన్న పార్లమెంట్ లో ఏవియేషన్ మినిస్టర్ భారత్ పైన స్పూఫింగ్ జరిగింది అని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. రైసిన్ అని చెప్పి బయోవార్ ను ఒకరు స్టార్ట్ చేశాడు. అమోనియం నైట్రేట్ తో IED ను తయారు చేస్తున్నాడు ఇంకొకడు. ఈ విధంగా ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా పుతిన్ ను చూసుకుంటున్నారు. ఒకవేళ పుతిన్ కు ఏమైనా అయితే భారత్ యొక్క స్టాక్ మార్కెట్ పడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ 2 రోజుల విజిట్ లో ఫైనలీ S-500, SU-57 ఈ 2 ఐటమ్స్ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ రష్యా, ఇండియా ఇద్దరు కలిసి యుద్ధ ఆయుధాలను ఇండియాలోనే తయారు చేస్తే ఎటువంటి ఇండియన్ కంపెనీస్, ఎటువంటి పార్ట్స్ ను తయారు చేసే కంపెనీస్ లాభపడతాయి అనేది కూడా పుతిన్ విజిట్ తర్వాతే తెలుస్తుంది. జియో పాలిటిక్స్ యొక్క గొప్పతనం ఇదే. జియో పాలిటిక్స్ అనేది డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ కు, ఇండియన్ కంపెనీస్ కు లింకే ఉంటుంది. జియో పాలిటిక్స్ అనేది డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ కు లింకే ఉంటుంది. పుతిన్ విజిట్ తర్వాత ఎటువంటి డిఫెన్స్ అండ్ ఎనర్జీ కంపెనీస్ లాభపడతాయి అనేది తెలుస్తుంది. ఒకవేళ అమెరికా, రష్యా పర్టికులర్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తోంది అంటే ఆ సిటీలో రియల్ ఎస్టేట్ యొక్క ధరలు పెరుగుతాయి. సో ఈ విధంగా భౌగోళిక రాజకీయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పుతిన్ విజిట్ గురించిన కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.